ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు రియంబర్స్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్ష సమావేశం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో హరీష్, కేటీఆర్ భేటీ. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం. బాలకృష్ణే ఫ్లెక్సీలను తీయించారని అభిమానుల ఆరోపణ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై స్పందించిన కొడాలి నాని. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారన్న నాని. చంద్రబాబు, లోకేష్ తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. ఈ నెల 21న టీడీపీలో చేరనున్న పార్థసారథి. రామమందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కళ. ఈ నెల 22న అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందన్న పురంధేశ్వరి. రాముడి ప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దేవుడి అక్షింతలను రాజకీయం చేయవద్దన్న బండి సంజయ్. నిజామాబాద్లో స్వచ్ఛ అభియాన్. కిల్లా రామాలయాన్ని శుద్ధి చేసిన ఎంపీ అరవింద్. ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ నామినేషన్. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు. సిరిసిల్లలో సర్పంచుల ఆత్మీయ సభలో కేటీఆర్ కామెంట్స్. పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతానన్న కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎక్స్ లో మంత్రి పొన్నం కౌంటర్ అటాక్. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణమైందన్న పొన్నం. బడ్జెట్ పై సమీక్షలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ. బడ్జెట్ ప్రిపరేషన్ పై వరుస సమీక్షలు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై హైకోర్టులో పిటిషన్. అత్యవసరాల కోసం వెళ్లే వాళ్లు ఇబ్బంది పడుతున్నారని పిల్. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ను సస్పెండ్ చేసిన ఈసీ. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు. రాజన్న సిరిసిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం. వ్యాపారంలో భాగస్వామ్యం పేరిట మోసం చేశారని ఆరోపణ. ఆన్లైన్లో ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల విడుదల. ఈ నెల 23న ఉదయం అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల. మేడారంలో పెరుగుతున్న భక్తుల రద్దీ. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పోటెత్తిన భక్తులు. తమిళనాడులోని కాంచీపురంలో అర్చకుల మధ్య ఘర్షణ. వరదరాజు పెరుమాల్ పార్వేట ఉత్సవాలలో తలెత్తిన వివాదం. రామనామస్మరణతో మారుమోరుగుతున్న అయోధ్య. ప్రాణ ప్రతిష్టకు తరలివస్తున్న భక్తజనం. ఒడిశా తీరంలో అయోధ్య రామయ్య అద్భుతమైన చిత్రాలు. ఆకట్టుకుంటున్న శ్రీరాముడి సైకత శిల్పాలు.